బర్త్డే చెప్పుకోమన్నారు. మేము అనుకున్నాం ఒకరొకరు బర్త్డే అనుకున్నాం. తర్వాత సంఘ బర్త్డే చెప్పుకోమన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభువైన యేసయ్య చెప్పిన మాట, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును. ఆమేన్. ప్రభువైన యేసయ్య సంఘాన్ని గురించి గంభీరమైన మాట చెప్పినట్లుగా ప్రియులారా అనేక సార్లు మనం గమనిస్తూ ఉన్నాం. ఐ విల్ బిల్డ్ మై చర్చ్ అపాన్ దిస్ రాక్. ఇరువ నేరవు అని ప్రభు చెప్పారు. దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. పాతాళలోక ద్వారములు అనగా, పాతాళము అనగా దానికున్న భయంకరతము, ఆ యొక్క మరి ద్వారములు ముందు ఏవి కూడా నిలువనేవు అని చెప్పేవారు. కానీ ప్రభు చెప్పిన మాట, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును. ప్రభు అయిన యేసు క్రీస్తు అనే ఈ బండ మీద నా సంఘమును కట్టుదును. ప్రియులారా, ఒక విషయం ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే, పేతురు భక్తుడు చెప్పారు, దేవుని సంఘానికి గంభీరమైన ఆయన యొక్క ఒక నిర్వచనం ఆయన చెప్పారు. యేసు క్రీస్తు అపోస్తలుడైన పేతురు తండ్రి అయిన దేవుని భవిష్యత్ జ్ఞానమును బట్టి సంఘం ఎలా మరి ప్రారంభించబడిందో ఇక్కడ మనం గమనిస్తున్నాం. దేవుని భవిష్యత్తు జ్ఞానమును బట్టి, అలాగే ఇక్కడ యేసు క్రీస్తు రక్తము వలన ప్రోక్షింపబడుటకు, మూడవదిగా పరిశుద్ధాత్మ వలన పరిశుద్ధాత్మ పొందిన వారై విధేయులగుటకు. దేవుని సంఘములో ఉన్న గంభీరమైన విషయం ఈ రాత్రి మరలా ఒకసారి పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ చెప్తూ ఉన్నారు. సంఘం దేవునికి చాలా ప్రియమైంది. ప్రియులారా, దేవుని సంఘం, సార్వత్రిక సంఘం దేవునికి ప్రియమైనది. ఈనాడు ఇక్కడ మనం ఎంతమంది కూడుకున్నామంటే ఏదో ఒక సంఘానికి స్థానికంగా సంబంధించిన వారమే, కానీ మనమందరం కూడా సార్వత్రిక సంఘములో భాగమై ఉన్నాం. దేవుని స్తోత్రం. ఏ రకంగా భాగమై ఉన్నామంటే, ఈ సంఘము మొదటిగా తండ్రి దేవుని యొక్క మనసులో జన్మించిన సంఘం. తండ్రి దేవుని యొక్క భవిష్యత్ జ్ఞానము ద్వారా ఏర్పాటు చేయబడిన సంఘం. రకరకాలైన పేర్లు మనం పెట్టుకోవచ్చు, కానీ సార్వత్రిక సంఘం అనగా తండ్రి దేవుని భవిష్యత్ జ్ఞానములో నీవు నేను ఉన్నాం ప్రియులారా. అలాగే ప్రభువైన యేసు క్రీస్తు రక్తము ద్వారా ప్రోక్షించబడిన వారమై ఏర్పాటు చేయబడిన వారం కనుక ఈ యొక్క ప్రవచనం ఆదికాండంలోనే 3:16 అప్పుడే మనం చూస్తున్నాం. కాబట్టి దేవుని సంఘాన్ని తండ్రి దేవుని యొక్క ఆ యొక్క మనసులో ప్రణాళిక వేసిన సంఘం అని ఒకసారి జ్ఞాపకానికి తెచ్చుకుంటూ ఉన్నాం. దేవుని సంఘంలో భాగమైన మనందరం కూడా ప్రభువైన యేసయ్య రక్తము చేత విమోచించబడిన వారము, ప్రోక్షించబడిన వారము, లేక పాలిభాగస్థులమై ఉన్న వారము అని మనం చూస్తూ ఉన్నాం. మూడవదిగా ఇక్కడ పరిశుద్ధాత్మ శక్తి చేత, ఇందాక దైవజనులు చెప్తున్నారు, ఆ యొక్క అపోస్తల కార్యం 1వ అధ్యాయంలో అక్కడ మరి మేడగదిలో ప్రార్థన చేస్తూ ఉంటుంటే 120 మంది మీదకి పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చారు. అక్కడి నుంచి ఆ అనుభవంలో నుంచి మేము వచ్చాం అని కొంతమంది చెప్తూ ఉన్నారు. ఈ రాత్రి సమయంలో ప్రత్యేకంగా దేవుని సంఘములో భాగమై ఉన్న ప్రతి దైవజనుడా, సువార్తకుడా, విశ్వాసి ఒక విషయం మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. మరి భారతదేశమును ఎక్కువగా ప్రభువా నువ్వు ప్రేమిస్తున్నావు అని మనం పాటలు పాడుతున్నాం. నాకు కూడా అదే అనిపిస్తుంది. ఎందుకంటే భారతదేశం అనే మాట లేక ఇండియా అనే మాట బైబిల్ గ్రంథంలో 2 సార్లు వ్రాయబడి ఉన్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని దృక్పథంలో భారతదేశము ఆనాడే ఉన్నది.
అందువలన ప్రభు మనల్ని ప్రేమిస్తున్నారు, ఇంకా ప్రేమిస్తూనే ఉన్నారు. అందుకు దేవుని వందనాలు చెల్లిస్తున్నాం. సరే, ఈ యొక్క సంఘ ఆవిర్భావం ఒక్క 5 నిమిషాల్లో నేను మరి సమయం తీసుకుంటున్నాను. మరలా పెంతెకొస్తు పండగ దినోత్సవంలో యెరూషలేము అక్కడ దేవుడు ఏ సీమోనైతే యేసు ప్రభుని తెలియదని బొంకి ఉన్నాడో ఆయనను పరిశుద్ధాత్మ దేవుడు మరి బలవంతుడిగా చేయడం ద్వారా మొట్టమొదటిగా 3,000 మంది అక్కడ యేసు ప్రభుని రక్షకుడిగా అంగీకరించారు. ప్రథమంగా దేవుని యొక్క సంఘ అంకురార్పణ ప్రారంభం అక్కడ చూస్తున్నాం. తర్వాత 4,000 మంది, తర్వాత 5,000 మంది, తర్వాత అపోస్తల కార్యముల్లో 13వ అధ్యాయం నుంచి మనం చూస్తున్నాం. ప్రభు చెప్పారు, మీరు యెరూషలేము దగ్గర మీరు కనిపెట్టండి, అప్పుడు పరిశుద్ధాత్మ అనే వరమును మీరు పొందుతారు. అప్పుడు మీరు మరి యెరూషలేములోను యూదయలోను ప్రతి భూదిగంతముల వరకు మీరు నాకు సాక్షులై ఉంటారు అనే మాట. సంఘము దేవుని యొక్క ప్రణాళికాబద్ధంగా చేసిన ప్రక్రియ ప్రియులారా. అందుకని ప్రభు చెప్పారు, ఈ సంఘమును నేను నా బండ మీద కడుచు ఉన్నాను. దేవుని సంఘమును దేవుడే కట్టుకుంటూ ఉన్నారు. ఒకవేళ నీవు నేను మేము 100 సంఘాలు కట్టామండి, 200 అంటే మనం ప్లాంటర్స్, చర్చ్ ప్లాంటర్స్ మాత్రమే. ప్రభు ఏమంటున్నాడు, ఐ విల్ బిల్డ్ మై చర్చ్, ఐఎమ్ బిల్డింగ్ మై చర్చ్. ఆయన సంఘాన్ని ఆయన కట్టుకుంటున్నారు. మనందరం కూడా పాలి భాగస్తులుగా ఉన్నాం. దేవునికి ఎంతో స్తోత్ర వందనాలు. 13వ అధ్యాయంలో ఆ యొక్క మరి అనేక ఎక్కడెక్కడైతే సంఘాలు లేవో అక్కడికి వెళ్ళి వారు సువార్త ప్రకటించగా అపవిత్రాత్మలు పారిపోయి అక్కడ సంఘాలు స్థాపించబడి 16వ అధ్యాయం నుంచి వాళ్ళు అపోస్తులు వెళ్ళగా సంఘాలు స్థాపించబడి తదుపరి చూడగా 3వ మిషనరీ యాత్రలో కూడా సంఘాలు బలంగా స్థాపించబడి ఎఫ్ఎస్సి ఆ యొక్క ఒక్క పట్టణంలోనే అనేకులు ఆ భయంకరమైన మాంత్రిక శక్తులను వదిలిపెట్టి ప్రభువుని అంగీకరించినట్లుగా అక్కడ మనం చూస్తూ ఉన్నాం. 4వ మిషనరీ యాత్ర కూడా మరొకళ్ళు ఇక్కడ రాయిపోయిన రోమా యాత్ర కూడా పౌలు గారు వెళ్ళినప్పుడు సంఘాలు స్థాపించబడినాయి. ఈనాడు సార్వత్రిక సంఘాలు స్థాపించబడుతూనే ఉన్నాయి. ప్రభు రాకడ వరకు సంఘాలు స్థాపించబడుతూనే ఉన్నాయి. ప్రియులారా, సంఘము ఎంత ప్రాముఖ్యమో ఉపసంఘములు కూడా అంత ప్రాముఖ్యం. చర్చి ఎలా ఇంపార్టెంటో పారా చర్చెస్ కూడా ఇంపార్టెంట్. కాబట్టి ప్రభు లేపి ఉన్నాడు కొంతమంది మిషనరీస్ని 1793వ సంవత్సరంలో. మరి ఆది ఆ యొక్క మోడర్న్ మిషన్స్ అధునాతక ఆ యొక్క మరి మిషనరీ విలియం కేరీ లాంటి వాళ్ళని దేవుడు మన ఇండియా దేశానికి పంపి గంభీరమైన ట్రాన్స్లేషన్ పరిచర్య, అలాగే హాస్పిటల్ పరిచర్య, అలాగే లెప్రసోరియం పరిచర్య, అలాగే ప్రింట్ మీడియా పరిచర్య. మొట్టమొదటిగా ప్రింట్ మీడియా గురించి ప్రార్థన చేస్తున్నారు. మొట్టమొదటి అక్కడ మరి మ్యాగజైన్ ప్రింట్ చేసే పరిచర్య, మొట్టమొదటిగా బైబిల్ని ప్రింటింగ్ చేసే పరిచర్యలు, అంటే ప్రింటింగ్ టెక్నాలజీలో వారు చేయగా సంఘానికి ఎంతో ఆశీర్వాదం మేలు కలిగింది. ప్రియులారా, పారా చర్చెస్ ఆర్ నీడెడ్ as scaffolding to the church buildings. కాబట్టి ఈ యొక్క రాత్రి సమయంలో ఇంత చక్కని అవకాశం ప్రభు మనకు ఇచ్చారు. ఈ బండ మీద నా సంఘాన్ని కట్టుదును, పాతాళలోక ద్వారములు నిలువ నేరు. మన దేశంలో అనేక చోట్ల భయంకరమైన కార్యాల గురించి ఇప్పుడు ప్రార్థన చేశారు. కానీ ప్రభు చెప్పాడు, అటువంటి పాతాళలోక ద్వారములు ఏవి కూడా నిలువనేరు. ప్రత్యేకంగా మరి జీడివప్పి వాళ్ళు ఇంకా మిగతా వారు ప్రార్థన చేస్తున్నారు. దేవుని యొక్క ఫలితాల కొరకు ఎదురు చూస్తూ ఉన్నాం. ప్రియులారా, ఆ రకంగా ఈ సంఘ ఆవిర్భావ దినంలో సంఘం అంతా కలిసి
ఐక్యంగా ఉండి దేవునిలో మనం అందరం కూడా ఒకటి అని అనిపించుకోవాలని చాలా చోట్ల సంఘానికి వ్యతిరేకంగా సాతాను సంఘాలు కూడా వస్తూ ఉన్నాయి. దేవుని వాక్యంలో గుంట నక్కలను పట్టుకోండి అని దేవుని వాక్యంలో ఉంది. ఆ గుంట నక్కలు వచ్చి ఫ్రూట్ అంటే ఫలాన్ని కొట్టమంట, అది రూట్ను కొడతాయి. అనగా ఆ యొక్క చెట్టులో ఉన్న ఆ యొక్క వేరును అవి మరి తీసుకుని వెళ్తాయి, కానీ చెట్టు మీద ఉన్న ఫలాలు నాశించవు. ప్రతి సంఘములో ఉన్న గుంట నక్క అనే అపవాదిని మనం కనిపెట్టి మనం ముందు కొనసాగిపోవాలని ఈ యొక్క దినంలో ప్రభు మనకిచ్చిన ఈ గంభీరమైన అవకాశాలని అనేక సార్లు వినియోగించుకుని ఈ రకంగా కలిసి ప్రార్థన చేద్దాం, కలిసి దేవుని పని చేద్దాం, కలిసి సంఘాలు స్థాపించుకుందాం, కలిసి ప్రభువుని ఆరాధించుదాం. దేవుడి కొద్ది మాటలు మనందరి హృదయంలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఆమేన్.